హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఏదైనా ఒక పేషెంట్ వచ్చారంటే ఆ పేషెంట్ని ఎలా కేస్ హిస్టరీ తీసుకోవాలి, ఇంకా కేస్ హిస్టరీలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చే ఏదైతే ప్రాబ్లమ్స్తో వాళ్ళు వస్తారో ఆ ప్రాబ్లంకి హిస్టరీ అంటే పాస్ట్ హిస్టరీలో ఏమైనా కనెక్షన్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీతో ఏమైనా కనెక్షన్ ఉందా అనేది మనం హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు పేషెంట్ వచ్చారు, వస్తేనే ఫస్ట్ నేమ్ అడుగుతాం, ఏజ్ అడుగుతాం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరైటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా అనేది అడుగుతాం. కాబట్టి మ్యారీడ్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసు వచ్చింది అనుకోండి, మామూలుగా అయితే రీప్రొడక్టివ్ ఏజెస్లో ఏమేమి డిసీజ్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవర్ బ్లీడింగ్ ఆర్ బ్లీడింగ్ లేకపోవడం అనేది కారణాలు ఉంటాయి. ఆ ప్రాబ్లంతో పేషెంట్స్ వస్తారు. ఇంకా ఏదైనా ట్యూమర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గర్భసంచికి కానీ ఓరికి కానీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ప్రాబ్లంతో రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పిల్లలు మెచ్యూర్ అయినాక లేకపోతే మెచ్యూర్ కన్నా ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఏదైనా కానీ మెచ్యూర్ కాకముందు, మెచ్యూర్ అయిన తర్వాత డిశ్చార్జెస్ ప్రాబ్లం ఉంటాయి. ఇంకా ఏజ్ రిలేట్ అంటే గ్రోత్ సరిగా కావడం లేదు, ఆ ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి మామూలుగా అయితే ప్రికాషస్ ప్రెగ్నెన్సీ అంటే ముందే ఏజ్ ఏదైతే 12 to 14 ఏజ్ ఉంటుందో ఆ టైం కన్నా ముందే 8 yearsకి 9 yearsకి పెద్ద మనిషి కావడం, ఇంకా లేట్గా మెన్సెస్ రావడం అంటే ఇంకా 14 years అయినా మా పాప ఇంకా పెద్ద మనిషి కాలేదు అని ఈ కంప్లైంట్స్తో వస్తారు. ఇంకా ఏమైనా ట్యూమర్స్ ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా క్లినిక్కి వస్తే ఈ ప్రాబ్లమ్స్తో వస్తారు. ఇంకా మెనోపాజల్ సిండ్రోమ్స్తో అంటే ఏజ్ ఎప్పుడైతే రీప్రొడక్టివ్ ఏజ్ అయిపోయిందో వాళ్ళకి మెనోపాజల్ 45 అట్లా 50 వాళ్ళు ఏ ప్రాబ్లంతో వస్తారు అంటే ప్రీ మెనోపాజల్ అండ్ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్తో వస్తుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది కారణము, ఇంకా ఏదైనా క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ కావడం అనేది ఈ ప్రాబ్లమ్స్. ఇంకా ప్రొలాప్స్ ప్రాబ్లం అంటే గర్భసంచి జారం, వంటి సంచి జారడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వస్తారండి. మెయిన్ మనం హిస్టరీ తీసుకోవడం, ఇప్పుడు ఏదైతే ప్రాబ్లంతో వచ్చారో ఆ ప్రాబ్లం కంప్లైంట్ ఏంది, ఆ కంప్లైంట్ ఇంకా ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఏదైనా మీరు టెస్టులు చేయించుకున్నారా, ఎక్కడైనా చూపించుకున్నారా, ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మెన్సెస్కి ఏదైనా సంబంధం ఉందా, యూరిన్కి సంబంధం ఉందా, యూరినేషన్ ప్రాబ్లంకి సంబంధం ఉందా, ఏదైనా రెక్టమ్ ప్రాబ్లంకి సంబంధం ఉందా అనేది ఇది క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుందండి. కాబట్టి ఇది ప్రెజెంట్ కంప్లైంట్ బట్టి. ఇంకా నెక్స్ట్ పాస్ట్ హిస్టరీ అంటే ఏమైనా ముందు నుంచే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతాం. ఇంతకుముందు ఏమైనా సర్జరీ జరిగిందా, ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగిందా, మీకు డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా మీకు మెడిసిన్స్ వాడితే ఏమైనా రియాక్షన్ వచ్చిందా అనేది అడగడం జరుగుతుంది. ఇంకా పర్సనల్ హిస్టరీ అంటే కొంతమంది మామూలుగా అయితే నశం వేసే అలవాటు ఉంటుంది, ఇంకా కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఏమైనా ఆల్కహాల్ తీసుకునేది అలవాటు ఉందా అనేది అడుగుతాం వాళ్ళకి. ఎందుకంటే హిస్టరీ అనేది కంపల్సరీ అడగాలి. ఇంకా పాస్ట్ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాస్ట్ హిస్టరీ ఇంకా ఏమైనా పిఐడి ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవడం కష్టం. ఎస్టీడీ ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అనేది పాస్ట్ హిస్టరీ బట్టి ఇప్పుడు చెప్తాం. హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందనుకో, ఇప్పుడు వీళ్ళు వైట్ డిశ్చార్జ్, ఇచ్చింగ్ ఆఫ్ వల్వా, యోని భాగంలో విపరీతంగా ఇచ్చింగ్ రావడం, కర్డ్ లాగా వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే ఓహో షుగర్ వల్ల ఇది ప్రాబ్లం ఉంది అనేది మనం ఇది సెట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరైటల్ స్టేటస్ అడుగుతాం. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, 1 year అబవ్ అయితే ఇన్ఫర్టిలిటీ కింద మనం కౌంట్ చేస్తాం. కాబట్టి మరైటల్ స్టేటస్. ఇంకా వాళ్ళది సెక్షువల్ లైఫ్ అనేది అడగడం జరుగుతుంది.
ఇప్పుడు డిస్పార్నియం ఉందనుకోండి, అంటే పెయిన్ డ్యూరింగ్ కాంటాక్ట్ ఉందనుకోండి భార్యాభర్త కలిసేటప్పుడు, అప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. దానివల్లే ప్రెగ్నెన్సీ అనేది నిలబడడం లేదు అనేది. ఇంకా ఇప్పుడు వీళ్ళు భార్యాభర్త ఎన్నిసారి మామూలుగా అయితే కలుస్తున్నారా అనేది అడగడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ ఓవ్యులేషన్ టైంలో భార్యాభర్త కలుస్తున్నారా లేదా అనేది సెక్షువల్ హిస్టరీ అనేది చూడడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆబ్స్టెటిక్ హిస్టరీ. ఆబ్స్టెటిక్ హిస్టరీ మామూలుగా అయితే ఎందుకు తీసుకుంటామంటే, ఇప్పుడు ప్రెజెంట్ కంప్లైంట్తో వీళ్ళు ఏమన్నా బ్లీడింగ్తో, ఓవర్ బ్లీడింగ్తో, వైట్ డిశ్చార్జ్తో వచ్చినారనుకోండి, పెయిన్ అబ్డామెన్తో వచ్చారనుకోండి, ఇంతకుముందు పిల్లలు ఏమైనా అబార్షన్ అయిందా, సెప్టిక్ అబార్షన్ ఏమైనా అయిందా, డెలివరీలో ఏమైనా ప్రాబ్లం అయిందా, సీజర్ చేస్తే ఒక్కొక్కసారి కడుపు నొప్పి అని వస్తుంది. కాబట్టి అది అడిజన్స్ వల్ల పెయిన్ అబ్డామెన్ ఉంటుంది. ఇంకా ఏమైనా ఓవర్ బ్లీడింగ్ వల్ల పీపీహెచ్ అంటాం, ఎక్కువ హెవీ బ్లీడింగ్ వల్ల మామూలుగా అయితే షీహాన్స్ డిసీజ్ సిండ్రోమ్ అని వస్తుంది. తర్వాత వీళ్ళకి పిట్యూటరీ గ్లాండ్ అనేది నెక్రోసిస్ అయిపోతుంది. అప్పుడు అన్ని కంప్లైంట్స్ అనేది తర్వాత వీళ్ళకి హిస్టరీ అడిగితే అప్పుడు డెలివరీ తర్వాత బేబీకి మేము మిల్క్ ఇవ్వలేదు అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓహో షీహాన్స్ డిసీజ్ వల్ల ఇప్పుడు ఈ కంప్లైంట్స్ వీళ్ళు వస్తున్నారు అనేది ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఆబ్స్టెటిక్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మెన్స్ట్రువల్ హిస్టరీ అనేది అడుగుతాం. లాస్ట్ ఎల్ఎంపి ఎప్పుడు అయింది, లాస్ట్ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడైంది, మెనార్కి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒకవేళ ఏజ్ ఎక్కువ వాళ్ళు వస్తే మెనోపాజ్ ఎప్పుడు అయింది. అంటే ముందే ఒక్కొక్కరికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తొందరగానే 40 ఇయర్స్కి 35 ఇయర్స్కే మెనోపాజ్ సిండ్రోమ్స్ కనపడుతున్నాయి. మెనోపాజ్ ఎప్పుడు అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రువల్ ఫ్లో ఎలా ఉంటుంది, ఇర్రెగ్యులర్ ఏమైనా ఉందా మెన్సెస్, లేదా మధ్యలో ఆగిపోతుందా పీరియడ్స్ అనేది, ఆగిపోయి మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత వస్తుందా అనేది మెన్స్ట్రువల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ మెన్స్ట్రువల్ హిస్టరీతో మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, దాంతో మనం కడుపులో ఓకే ఫైబ్రాయిడ్ ఉండొచ్చు అనేది డౌట్ ఉంటుంది. భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది అంటే క్యాన్సర్ ఆఫ్ సర్వీక్స్ ఉండొచ్చు, లేదా టీబీ ఆఫ్ సర్వీక్స్ ఉండొచ్చు, లేదా పాలిప్ ఉండొచ్చు, లేదా ఇరోజన్ ఉండొచ్చు అనేది డౌట్ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుంది అంటే ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, పాలిప్ ఉండొచ్చు అనేది డౌట్ ఉండి మనం దాన్ని బట్టి డయాగ్నోసిస్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రువల్ హిస్టరీ తర్వాత ఆబ్స్టెటిక్ హిస్టరీ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ జనరల్ ఎగ్జామినేషన్ చేస్తామండి. జనరల్ ఎగ్జామినేషన్ అంటే బీపీ చూడడం, పల్స్ రేట్ కౌంట్ చేయడం, ప్యాలార్ ఏమైనా ఉందా అంటే బ్లడ్ తక్కువ ఉందా అనేది చెక్ చేస్తాం, హ్యాండ్స్ చెక్ చేస్తాం, నెయిల్స్ చెక్ చేస్తాం, స్క్లెరా చెక్ చేస్తాం, టంగ్ చూస్తాం, ఇంకా నెక్ దగ్గర చూస్తాం ఏమైనా థైరాయిడ్ వాపు ఉందనుకోండి, హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లింఫ్ నోడ్ చెక్ చేస్తాం, ఏమన్నా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఉందా, టీబీ వల్ల లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, ఏమన్నా సిఏ క్యాన్సర్ది మెటాస్టాసిస్ ఉంటే ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. కాబట్టి చెక్ చేస్తాం ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల లింఫ్ నోడ్ ఎన్లార్జ్ అయినాయా అనేది చెక్ చేస్తాం. ఇంకా కాలు అనేది చెక్ చేసి ఏమైనా కాలు వాపు ఉన్నాయా, 2 కాలు వాపు ఉన్నాయా, లేకపోతే ఒకటే కాలు వాపు ఉందా అనేది చెక్ చేస్తాం. 2 కాలు వాపు ఉంది, పొట్ట ఉబ్బరంగా ఉందంటే ఓహో ఏదైనా పొట్టలో ట్యూమర్ వల్ల ఆ ప్రెషర్ వల్ల కాలు వాపు వస్తున్నాయి అనేది. ఇంకా ఒక్కటే కాలు వాపు ఉంది, ఇట్లా ఒత్తితే నాన్ పిట్టింగ్ ఎడిమా అంటే పిట్టింగ్ అంటే లోపల ఒత్తుకొని పోవడం అట్లా లేదు, నార్మల్గానే ఎడిమా ఉంది ఒక కాలే అంటే క్యాన్సరస్ కండిషన్ విత్ లింఫాటిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ ప్రాబ్లంలో ఒక కాలు మాత్రమే స్వెల్లింగ్ ఉంటుంది. కాబట్టి ఇది జనరల్ ఫిజికల్గా చూస్తామండి. ఇంకా నెక్స్ట్ హైట్ చూస్తాం. ఒకవేళ ఇన్ఫర్టిలిటీ కేసు ఉందనుకోండి, హైట్ తక్కువ ఉందనుకో, నెక్స్ట్ చెప్తాం ఇట్లా ఒకవేళ ప్రెగ్నెన్సీ ఒకవేళ నిలబడితే మీకు సీజర్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు ముందు జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిస్టమిక్ ఎగ్జామినేషన్. సిస్టమిక్ ఎగ్జామినేషన్లో మామూలుగా అయితే సిస్టమ్స్ చెక్ చేస్తాం, అంటే రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియాక్ సిస్టమ్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా ప్యాలార్ ఉంది, బ్లడ్ చాలా తక్కువ ఉందంటే హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది.
కాబట్టి అది చెక్ చేస్తాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీ ఉందా, రిథమిక్ ఉందా లేదా, హార్ట్ది ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. స్టెత్ ద్వారా చెక్ చేస్తామండి. ఇంకా నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ బాగుందా లేదా, ఇంకా ఏదైనా లోపల ప్రాబ్లం ఉందా, లంగ్స్ 2 బాగున్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అబ్డామిన్లో ఇప్పుడు వచ్చినారనుకోండి, పొట్ట టైట్గా ఉంది, ఏదో గడ్డలాగా ఫీల్ అవుతుంది అని చెప్పి వస్తే ఆ పండబెట్టి మామూలుగా అయితే స్లీపింగ్ పొజిషన్లో అబ్డామిన్ చెక్ చేస్తాం. ఏమైనా స్వెల్లింగ్ ఉందా, అబ్డామిన్ వాపు ఉందా, కొంత భాగమే బొడ్డు కిందనే మాత్రమే వాపు ఉందా, పొట్ట అంతా బాగా టైట్నెస్ ఉందా అనేది చెక్ చేస్తాం. ఇది నెక్స్ట్ ఓవెరియన్ ఏదైనా మాస్ ఉందనుకోండి, ఓవెరియన్ ట్యూమర్ ఉందనుకోండి, మొత్తం పొట్ట అంతా టైట్గా అయిపోతుంది. మొత్తం పొట్ట నిండా ట్యూమర్ అనేది గ్రోత్ ఉంటుంది. కాబట్టి అది చెక్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అయితే పాల్పేషన్ అంటే టచ్ చేసి చూస్తాం పొట్టని. ఎక్కడైనా పెయిన్ ఉంటే టచ్ చేయని అంటే అక్కడ మాత్రం ప్రాబ్లం ఉంది అని అర్థం. పెరిటోనైటిస్ ఉందనుకోండి, టచ్ చేయనీరు పొట్టని. అపెండిక్స్ ఉందనుకోండి, ఇట్లా అపెండిక్స్ సైట్లో ఒత్తుతూనే సివియర్ పెయిన్గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఓహో ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్కషన్తో పొట్ట మీద మామూలుగా అయితే ఈ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా జాయింట్, ఇక్కడ 2 ఫింగర్స్తో ఇట్లా పర్కషన్ చేస్తామండి. మామూలుగా అయితే ఈ పర్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా అయితే ఓన్లీ బౌల్స్ ఉన్నాయనుకోండి, పేగులకు మాత్రమే రెజొనెంట్ సౌండ్ అనేది ఉంటుంది, ఫీలింగ్ అనేది ఉంటుంది. అదే ఫ్లూయిడ్ ఉందనుకోండి, పొట్టలో వాటర్ ఉందనుకోండి, అప్పుడు డల్ ఫీలింగ్ ఉంటుంది, డల్గా ఉంటుంది. ఏదన్నా లోపల గడ్డ ఉందనుకోండి, డల్ ఫీలింగ్ ఉంటుంది. దానికి పర్కషన్ అంటాం. నెక్స్ట్ అస్కల్టేషన్ అంటే స్టెత్ యూస్ చేస్తాం. స్టెత్తో సౌండ్స్ వింటాం. ఈ అస్కల్టేషన్లో సౌండ్స్ అనేది మామూలుగా అయితే అస్కల్టేషన్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫీటల్ సౌండ్స్ అనేది వింటాం ఈ స్టెత్ ద్వారా. ఇంకా నెక్స్ట్ ఏదైనా ట్యూమర్ ఉంటే కూడా ఒక రకమైన హిస్సింగ్ సౌండ్ అనేది వస్తుంది. ఇంకా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేది చూస్తాం. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేది మామూలుగా అయితే నార్మల్గా ఉన్నాయా, అబ్నార్మల్గా ఉన్నాయా. ఇంక్రీజ్ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే పేగులు కదలికలు ఎక్కువ సౌండ్గా వినపడుతుంది అనుకో, ఓహో ఇంటెస్టైన్లో అబ్స్ట్రక్షన్ ఉంది అని అర్థం. కాబట్టి ఈ పేగులు సౌండ్ బట్టి, లేదా యూట్రస్ది ఒక్కొక్కసారి సౌండ్ అనేది ఎక్కువగా బజ్జింగ్ సౌండ్ అనేది వినపడుతుంటుంది. ఏదైనా ట్యూమర్ ఉంటే ట్యూమర్ సౌండ్ అనేది బజ్జింగ్ సౌండ్ అనేది వినపడుతుంటుంది. ఇది మామూలుగా అయితే అబ్డమినల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గైనక్ ఇప్పుడు ఏదైతే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి, జనరల్గా ఎగ్జామిన్ చేస్తాం. యోని భాగంలో ఏమైనా డిశ్చార్జ్ ఉందా, ఏమైనా బ్లీడింగ్ ఉందా అనేది చెక్ చేస్తాం. ఇంకా కాఫ్ రిఫ్లెక్స్ అంటే తగ్గితే ఏమైనా గర్భసంచి ఏమైనా ప్రొలాప్స్ ఉందా, యూరిన్ సంచి ఏమైనా ప్రొలాప్స్, రెక్టోసిల్, సిస్టోసిల్, ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ అనేది మామూలుగా అయితే కరెక్ట్గా ఉందా లేదా, హెయిర్ గ్రోత్ అనేది అబ్సెంట్ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీవీ టెస్ట్ అంటాం. పీవీ టెస్ట్ ఫస్ట్ ఫింగర్స్తో చెక్ చేస్తాం, ఎందుకంటే సర్విక్స్ పొజిషన్ అనేది తెలుసుకోవాలి. ముందు ఫస్ట్ అప్పర్ లిప్ ఒకవేళ టచ్ అయితే గర్భసంచి అనేది నార్మల్ పొజిషన్లో ఉంది అని అర్థం. ఒకవేళ గర్భసంచిది ముఖద్వారంది వెనక బ్యాక్ లిప్ వెంటనే మనకు టచ్ అయితే రెట్రోవర్టెడ్ అయింది అని అర్థం యూట్రస్. కాబట్టి ఇది బైమాన్యువల్ టెస్ట్ అంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పెక్యులమ్ టెస్ట్. స్పెక్యులమ్ ద్వారా మనకు గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, చుట్టుపక్కల ఏమైనా స్వెల్లింగ్ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. పీవీ టెస్ట్. ఏ కంప్లైంట్తో వచ్చారో, ఏమైనా గ్రోత్ ఉందా లోపల, పాలిప్ ఏమైనా ఉందా అనేది చూడటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెక్టల్ ఎగ్జామినేషన్. మామూలుగా అయితే పెళ్లి కాని అమ్మాయిలకి పాతకాలంలో స్కానింగ్ ఉండేది కాబట్టి రెక్టల్ ఎగ్జామినేషన్ చేసేటాళ్ళు. గర్భసంచి వెనక ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఓరికి ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేది చెక్ చేయడం జరిగేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్లో మామూలుగా అయితే స్పెషల్ టెస్ట్ అంటాం. ఇప్పుడు ఓవేరియన్ ట్యూమర్ ఉందనుకోండి, C125 టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది స్పెషల్ టెస్ట్. ఇంకా
బ్యాక్టీరియల్ టెస్టు, బ్యాక్టీరియా ఇది క్యాండిడ్ ఉందా, ఏమైనా ట్రైకోమోనాస్ ఉందా అనేది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్పెషల్ టెస్ట్ అంటే వైట్ డిశ్చార్జ్ ఏదైతే అవుతుందో అది తీసుకొని స్లైడ్ మీద పెట్టి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పెషల్ టెస్ట్ ఇంకా ఉంటాయి. అది హ్యాంగింగ్ డ్రాప్ టెస్ట్ అంటారు. హ్యాంగింగ్ డ్రాప్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్యాప్స్మియర్ టెస్ట్, ఎందుకంటే ఇరోజన్ ఆఫ్ సర్విక్స్ ఉంది, అది ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా అనేది ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఏమన్నా క్యాన్సరస్ సెల్స్ కనపడుతున్నాయా అనేది చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ విలేజ్ లెవెల్లో ఉన్నారనుకోండి, ప్యాప్స్మియర్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వలేరు వాళ్ళు, అక్కడ మామూలుగా అయితే అసిటిక్ యాసిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అసిటిక్ యాసిడ్ టెస్ట్లో అబ్నార్మల్ సెల్స్ కనుక్కోవడం జరుగుతుంది. ఆన్ ద స్పాట్ అక్కడనే ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇంకా అయోడిన్ టెస్ట్ అంటాం. అయోడిన్ టెస్ట్ మామూలుగా అయితే హెల్దీ సెల్స్ గ్లైకోజన్ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి అవి రెడ్ కలర్లో ఉంటాయి. అన్హెల్దీ సెల్స్ ఏదైతే ఉన్నాయో మామూలుగా అయితే ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే ప్యాచ్ ఏరియా లాగా ఉంటుంది. ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైటోహార్మోన్ టెస్ట్. సైటోహార్మోన్ టెస్ట్లో మామూలుగా అయితే వజైనల్ ఫ్లోరా ఏదైతే ఉందో అక్కడ ఈస్ట్రోజన్ డామినేట్ ఉందా, ప్రొజెస్ట్రాన్ డామినేట్ ఉందా అనేది సెల్స్ చూడడం, స్కామస్ సెల్స్ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాచురేషన్ ఇండెక్స్ టెస్ట్ చేయడం. మ్యాచురేషన్ ఇండెక్స్ టెస్ట్లో స్కామస్ సెల్, మ్యాచ్యూర్ స్కామస్ సెల్ టు బేస్ సెల్స్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రెగ్నెన్సీలో ఏమైనా బేసల్ సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సరస్ సెల్ దీంట్లో ఏమైనా గ్రోత్ ఉందా అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం. యూట్రైన్ ఆస్పిరేషన్ సైటాలజీలో మామూలుగా అయితే ఒక సిరింజ్ అనేది గర్భసంచి లోపల పంపించడం, అక్కడ కొన్ని సెల్స్ అనేది కలెక్ట్ చేయడం, ఇంకా అది టెస్ట్ చేయడం, అక్కడ నార్మల్ సెల్స్ ఉన్నాయా, క్యాన్సరస్ సెల్ ఉన్నాయా అనేది చెక్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇది మెనోపాజ్, పెరిమెనోపాజ్ స్టేజ్ వాళ్ళకి చెక్ చేయడం అనేది జరుగుతుంది. డియూబీ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అవుతుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాల్పోస్కోపీ. కాల్పోస్కోపీ అంటే మామూలుగా అయితే స్పెక్యులమ్ టెస్ట్ చేస్తాం కదా, కొంత ఏరియా మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది. ఈ కాల్పోస్కోపీకో బైనాక్యులర్ మైక్రోస్కోప్తో చెక్ చేస్తారండి. దీంతో ఏమైనా అబ్నార్మల్ సెల్స్, అబ్నార్మల్ ఏరియా ఉందేమో, క్యాన్సరస్ ఏరియా ఉందేమో అని చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాల్పోస్కోపీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియల్ బయాప్సీ అంటాం. ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందో ఇది చెక్ చేయడం అనేది ఇంతకుముందు జరిగేది. మామూలుగా అయితే స్కానింగ్ త్రూ ఇప్పుడు చాలా వరకు క్లియర్ అవుతుంది, కానీ పాతకాలంలో ఎండోమెట్రియల్ బయాప్సీ ద్వారానే ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంది అనేది చెక్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఎండోమెట్రియల్ బయాప్సీ ఒక్కొక్కసారి టీబీ ఏమైనా ఉండి ప్రెగ్నెన్సీ నిలబడడం లేదేమో అనేది చెక్ చేయడం జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే మెన్సెస్ కారణమయ్యే హార్మోన్స్ కొన్ని ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రోలాక్టిన్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ T3, T4, TSH ఇవన్నీ కూడా, కార్టిజాల్ హార్మోన్స్ అనేది చెక్ చేయడం హార్మోనల్ అసే ఒక భాగం అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్, అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా మనకు ఫాలిక్యులర్ స్టడీ చేయొచ్చు, ఏదైనా మాస్ ఉందేమో చెక్ చేయొచ్చు, ఫైబ్రాయిడ్ కనుక్కోవచ్చు, పీసీఓడి ప్రాబ్లం కనుక్కోవచ్చు. కాబట్టి పర్ అబ్డమెన్ చూడొచ్చు, పర్ వజైనా కూడా చూడవచ్చు అల్ట్రాసోనోగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి సిటీ స్కాన్ చేయొచ్చు. సిటీ స్కాన్ చాలా వరకు అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఐ చేయించుకోవచ్చు, ఏమి ఇబ్బంది కాదు. ఏమైనా ట్యూమర్ ఎక్కడైనా ఇంకా మనం కనుక్కోలేని స్టేజ్లో ఉందేమో, ఈ స్కాన్ ద్వారా మనకు ఒక్కొక్కసారి మిస్ అవుతాం కాబట్టి ఎంఆర్ఐ ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ద్వారా ఇన్ఫర్టిలిటీకి కారణం, ఇంకా ఈ పెయిన్ అబ్డమిన్ కారణం ఏంది అని కనుక్కునేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్జీలో మామూలుగా అయితే ట్యూబ్స్ పెట్టెంట్ ఉన్నాయా లేదా అనేది హెచ్ఎస్జీ ద్వారా కనుక్కోవచ్చు. ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్, ఎప్పుడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందో ఒకసారి కన్ఫర్మ్ చేయడం, పెయిన్ అబ్డమిన్ ఎక్కడ వస్తుందో, ఇంకా లైట్గా బ్లీడింగ్ ఉంది, పేషెంట్ షాక్లో ఉంది అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి
కన్ఫర్మ్ చేస్తాం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. కాబట్టి ఇవన్నీ కూడా టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒక పేషెంట్ వస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఎగ్జామిన్ చేయాలి, టెస్ట్ ఎలా చేయాలి, కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వచ్చారంటే హిస్టరీ ఎంత ఇంపార్టెంట్, ఆబ్స్టెటిక్ హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.